హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బూందీ కర్రీ అండి. ఇలా ఒకసారి బూందీతో కర్రీ అయితే చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ కర్రీ చేయడం కూడా చాలా ఈజీ అండి, అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోతే ఇలా బూందీ ఉంటే కర్రీ చేసేయండి, అద్భుతంగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేనండి. అలాగే ఇంట్లో ఎప్పుడైనా బూందీ మిగిలిపోయినా ఇలా బూందీ కర్రీ కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే బూందీ కర్రీని ఇష్టపడతారండి. ఎప్పుడైనా బూందీ తెచ్చుకుంటే కంపల్సరీ కర్రీ అయితే చేసుకుంటాము. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసాక బాగా కలుపుకోవాలండి. ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనకు ఆల్రెడీ బూందీలో కొద్దిగా ఉప్పు అయితే ఉంటుంది కదండి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. లాస్ట్లో కావాలంటే కర్రీలో టేస్ట్ చూసుకొని ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చిటికెడంతా గరం మసాలా పొడి కూడా వేసాను. ఆప్షనల్ అంటే అది వేసుకున్నా వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలాలు లో ఫ్లేమ్లో వేయించాను. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. బూందీ వాటర్ని పీల్చేసుకుంటుందండి, అందుకని కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. తగినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవి ఉల్లిపాయలు అయితే కుక్ అయిపోవాలన్నమాట. బూందీ మనకి సాఫ్ట్గా అయితే సరిపోతుందండి, అదేం ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం ఉండదు. ఇలా వాటర్ బాయిల్ అయ్యి కర్రీ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక 5 నిమిషాల ముందు బూందీ వేసుకుంటే సరిపోతుంది. నేను 1 కప్పు బూందీ అయితే వేసానండి. బూందీ వేసేసి ఉడికించుకోవాలన్నమాట. ఈ బూందీ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకసారి కలిపేసి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని అయితే కుక్ చేసుకోవాలన్నమాట. బూందీ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేయాలి. బూందీ వేసాక ఎక్కువగా మిక్స్ చేస్తే మనకి బూందీ అనేది పేస్ట్ అయిపోతుందండి. జస్ట్ స్లోగా కలుపుకోవాలన్నమాట. మధ్యలో అయితే ఒకసారి మూత తీసి మీకైతే చూపిస్తున్నాను. ఈ వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసి కర్రీ దగ్గర పడేంత వరకు, ఈ వాటర్ పోయేంత వరకు కూడా కుక్ చేయాలన్నమాట. మళ్ళీ మూత పెట్టేసానండి. కర్రీ రెడీ అయిపోయాక అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మూత తీసాను. మనకి కర్రీ దగ్గరకు వచ్చేసి ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదండి. ఇలా వస్తే రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసానండి. ఇప్పుడు వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతేనండి. ఈ బూందీ కర్రీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.